హోం దసరా శుభాకాంక్షలు అండి. హాఫీ ఓం సత్యం ఓం ఓం సత్యం ఓం. కమాన్ ఇండియన్, కమాన్ సాబులు అండి. మనం కదది పనులు చేస్తున్నాం, మాట్లాడుతున్నాం, ప్రేమిస్తున్నాం అందరితో. కమాల్గా మనము మన నిజ జీవితంలో నడుస్తున్నాం కూడా. డబ్బులు కూడా సంపాదిస్తున్నాం, డబ్బులు కూడా వస్తున్నాయి, ఇల్లు కూడా చక్కగా నడుస్తుంది. అంటే భోజనాలు రైట్ టైంలో మనం భోజనాలు కూడా చేస్తున్నాము, మనం ఆరోగ్యంగా ఉన్నాము. అయితే మన ఇంటిలో కష్టము అంటే దుఃఖము బాధలు ఎప్పుడు వస్తాయి? మనము చక్కగా మనము టైం ప్రకారంగా మన పనులు మనం చేయకపోతే మనకి బాధలు కూడా, కష్టాలు కూడా, దుఃఖాలు కూడా అన్నీ వచ్చేస్తాయి. ఎందుకంటే శరీరంలో బాధలు కూడా వస్తాయి మన పనులు చేయకపోతే. అవునాయి కదండి. పనులు ఎక్కడ చేశామంటే అక్కడి నుండి డబ్బులు వస్తే మన ఇల్లు నడుస్తుంది. ఇంట్లో బియ్యం గిమ్ము వండుకొని కూరలు పంచి ఆహారం తింటాము. మనం ఎక్కడ పనులు చేయకపోతే మన ఇంటి నడదు, అక్కడికి స్టాప్ అయిపోతుంది. అంటే మన ఆలోచన, మన మనసు మనకి ఏం చెప్తుందో అదే మనము ఆ విధంగా వెళ్ళాలి. ఇంట్లో కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, ఎవరో మాకు నజర్ పెట్టేశారు, ఎవరో మనకి సిలింగ్ పెట్టేశారు అనుకుంటే కాదు. అక్కడ నెవర్ చేసింది నువ్వు, నీ మనసు నీదే తప్పు చేసింది అక్కడ. అయితే నువ్వు దానికి ఏం చేయాలంటే, నువ్వు ఎనీ టైం నువ్వు కష్టపడి డబ్బులు తీసుకుని వచ్చి ఇంటికి ఇచ్చి ఇంటిని మీరు అందరూ చక్కగా క్షేమంగా నడిస్తే మనకి ఆ ఇంట్లో బాధలు ఉండు, ఏముండు, కుసిగా ఉంటారు. ఇది సత్యమైన మాట. అయితే నువ్వు కష్టపడవు, నువ్వు డబ్బులు తేవు, మా ఇంట్లో బాధ వచ్చేసింది, నాకు ఎవరో ఏదో పెట్టేశారు అనుకుంది కాదు. నీ మనసు నీదే ఏంటో నీకే తెలుసు. అది నువ్వు స్ట్రాంగ్గా నిలబడాలి. ఎస్, ఏదో పెట్టేశారు అనుకుని మనం ఏదో పండితుల దగ్గరికి, ఏ ఫాస్టర్ల దగ్గరికి, నాతో ఏదో ముస్లింల దగ్గరికి, లేదా ఏదో పంజాబ్ సిక్ వాళ్ళు పండితులు మన వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి మనము చూపించుకుంటామన్నమాట. ఏటో మాకు ఎవరు పెట్టేశారంటే ఈ లోకంలో ఎవరికి ఏది పెట్టారండి. కాకపోతే మన మనసు మనకే అది విరోధంగా అది అక్కడ ఉంటుంది. ఎందుకుంటుందంటే మనం చేసింది మనకే అది జవాబు అన్నమాట. ఆ జవాబు అంటే ఏది? మనము కోడి మాంసం, మేక మాంసం, పంది మాంసం, కుక్క మాంసం, నక్క మాంసాలు, కాక మాంసాలు అన్నీ తినేస్తున్నాము. అవే మనకి భయపెట్టించి మనకి ఈ దిమాగ్ని బ్లాస్ట్ చేసి మనకి గుమరా చేస్తుంది. ఇది సత్యమైన మాటలు.